8 కోరలతో ఉంటుంది అది, కాళ్ళతోటి. అది కర్ణుడి తొడ కింద చేరి అది విపరీతంగా కొరికేస్తుంది. అది తొడ కొరికేస్తోంది కర్ణుడి. గారికి కోపం వస్తుందేమో అని కర్ణుడు కదపలేదు తొడ. అది తొలిచేస్తోంది తొడని. ఆ నెత్తురు కారి పడుకున్న పరశురాముడి భుజం కిందకి వెళ్ళింది. ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు. నెత్తురు ఉంది. ఆ కర్ణుడిని కాలెత్తమన్నాడు. నెత్తురు కనపడింది. పరశురాముడు ఇలా చూశాడు. ఆ క్రిమి వంక అది పంది పిల్లంతుంది. పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనే అది కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు. అయ్యా, నా పేరు దంశుడు. నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు కర్ణుడి వంక. ఏమిరా, నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు. శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు, దెబ్బ తగిలితే తట్టుకోడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడవా, బ్రాహ్మణుడివి మాత్రం కాదు. నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పు, నువ్వెవరని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు.